వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చీమ చిన్నదైనా కాటు ఘాటైంది అన్న సామెత మనకు తెలుసు. ఇప్పుడు ఉత్తర కొరియా కూడా అలాంటి చిన్న దేశమే అయినా తన భయంకరమైన ఆయుధాలతో ప్రపంచాన్నే వణికిస్తుంది. క్షిపణులే కాదు, ఇప్పుడు ఏఐ డ్రోన్ పై కూడా ఉత్తర కొరియా కన్నేసింది. కొత్తగా తయారైన ఏఐ డ్రోన్లను నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారు. అసలు ఈ డ్రోన్లు ఏం చేయగలవు? గతంలో మిజైల్స్ తో కంగారు పెట్టించిన కిమ్ ఇప్పుడు ఈ కొత్త ఆట ఎందుకు ఆడుతున్నారు? ఈ డ్రోన్లతో దక్షిణ కొరియా అమెరికాను ఎలా ఢీకొట్టాలని చూస్తున్నారు? ఈ వీడియోలో చూద్దాం. లాంగ్ రేంజ్ మిసైల్స్ తో అమెరికా దక్షిణ కొరియాకు దడ పుట్టించిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు మళ్లీ కొత్త ఆట మొదలెట్టారు. ఏఐ డ్రోన్స్ అంటూ ఒక కొత్త ఆయుధాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ డ్రోన్స్ గురించి వినగానే ఇవి ఏం చేస్తాయి, ఎవరిని టార్గెట్ చేస్తాయి అనే ప్రశ్నలు మొదలవుతాయి. కిమ్ స్వయంగా వీటిని పరిశీలించడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉందని అనిపిస్తోంది. ఉత్తర కొరియా తయారు చేసిన ఏఐ డ్రోన్స్ రెండు రకాలు. ఒకటి గూఢాచర్యం కోసం, రెండోది దాడి కోసం. స్పై డ్రోన్స్ శత్రువుల కదలికలను కంటికి కనిపించని దూరం నుంచి గమనిస్తాయి. దాడి డ్రోన్స్ లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతాయి. ట్యాంకులు, కార్లను నాశనం చేయగల అటాక్ డ్రోన్స్ ను కిమ్ పరీక్షించారు. యుద్ధంలో ఇవి గేమ్ చేంజర్స్ అని కిమ్ చెప్పుకొచ్చారు. ఏ విషయాన్నైనా అత్యంత గోప్యంగా ఉంచే నార్త్ కొరియా మీడియా మాత్రం ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పింది. అంటే ప్రపంచ దేశాలకు తమ శక్తి ఏంటో తెలియాలని నార్త్ కొరియా భావిస్తుందనే మాట వినిపిస్తోంది. సైన్యాన్ని బలోపేతం చేయడం కోసం ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను తయారు చేస్తూనే ఉంది. రష్యాతో స్నేహం వల్ల కొత్త సాంకేతికత కొరియాకు అందుతోందనే ఆరోపణలున్నాయి. చరిత్ర చూస్తే కొరియా యుద్ధంలో చిన్న దేశమైనా పట్టువిడవని బలాన్ని చూపింది ఉత్తర కొరియా. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి వస్తే ఆధునిక టెక్నాలజీతో మరింత బలాన్ని చూపాలని కిమ్ భావిస్తున్నారు. దక్షిణ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలు ఉత్తర కొరియాకు కంటకింపుగా ఉన్నాయి. మార్చ్లో ఈ రెండు దేశాలు ఫ్రీడమ్ షీల్డ్ అనే సైనిక డ్రిల్స్ చేశాయి. ఈ విన్యాసాలను అమెరికా, దక్షిణ కొరియా తమపై దాడి చేసే రిహార్సల్స్ గా నార్త్ కొరియా చూస్తుంది. శత్రువు గడ్డి కదిలినా సిద్ధంగా ఉండాలన్నట్టు కిమ్ ఈ డ్రోన్స్ తో జవాబు ఇవ్వాలని చూస్తున్నారు. అటు రష్యా విషయంలో కిమ్ వైఖరి ఆసక్తికరంగా ఉంది. రష్యాతో సైనిక స్నేహం బలపడుతోంది. మార్చ్ 21న రష్యా సెక్యూరిటీ చీఫ్ షోయిగు కిమ్ ను కలిశారు. రష్యాకు పూర్తి సాయం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారు. రష్యా నుంచి టెక్నాలజీ, డబ్బు తీసుకుంటూ తమ ఆయుధాలను రష్యాకు ఇస్తున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధంలో కిమ్ పెద్ద సపోర్ట్ ఇస్తున్నారు. ఉత్తర కొరియా సైనికులను రష్యాకు పంపింది. ఈ సైనికులు అక్కడ యుద్ధం చేస్తున్నారు. అంతేకాదు మిసైల్స్, ఆర్టిలరీ షెల్స్ కూడా రష్యాకు సరఫరా చేస్తుంది. ఈ సాయం రష్యాకు చాలా బలాన్నిస్తోంది. ఉత్తర కొరియా ఏఐ డ్రోన్స్ తో యుద్ధ రంగంలో కొత్త అధ్యాయం రాస్తుంది. కిమ్ కొత్త ఆయుధాలతో శత్రువులకు సవాల్ విసురుతూ రష్యాతో దోస్తీని బలపరుచుకుంటున్నారు. దక్షిణ కొరియా, అమెరికా ఉద్రిక్తతల మధ్య ఈ డ్రోన్స్ ఎలాంటి మార్పులు తెస్తాయి? చిన్న చేప కూడా సముద్రంలో అలజడి రేపుతుందని అన్నట్టు కిమ్ చర్యలు ప్రపంచాన్ని కదిలిస్తాయేమో చూడాలి.